ఉన్నారు. చూడండి ఆ సందర్భంలో ఏం జరిగింది. శ్రీమదాచార్యుల వారు చాలా చక్కగా చెబుతారు. సత్యధర్మతీర్థ శ్రీపాదుల వారు ఈ ఈ శ్లోకానికి చాలా అద్భుతమైన అర్థాన్ని చెప్పారు. అంటే భక్తి ఉండి భగవంతుణ్ణి స్మరించాడా, భక్తి లేక భగవంతుణ్ణి స్మరించాడా ఆచార్యులు? చాలా గొప్ప చర్చ ఈ విషయంలో ఉంది. భక్తి లేకుండా భగవంతుణ్ణి స్మరించినందుకే భగవంతుడు సంరక్షించాడు. ఇక భక్తితో భగవంతుణ్ణి స్మరిస్తే ఏం జరిగేదో అనేలా భాగవతం చెబుతుంది మనం. కానీ భక్తి లేకుండా, భక్తి లేని వారిని కూడా భగవంతుడు సంరక్షిస్తాడన్నట్లయితే ఇక భక్తిని ఎందుకు చేసేది? ఎందుకు భక్తి చేయాలి? పుణ్యకర్మములను చేసిన వారిని మాత్రమే భగవంతుడు సంరక్షిస్తాడనే విషయం నిశ్చయమైతే ఇక పుణ్య పనులను, పుణ్యకర్మములను ఎందుకు చేయాలి? ఎందుకు భాగవతాన్ని వినాలి? ఏదో సినిమా చేస్తూ ఉండొచ్చు కదా, ఏదో సీరియల్ చూస్తూ ఉండొచ్చు కదా. దేన్ని చూడాలని మన మనసు మనకు చెబుతూ ఉంటుందో, మన కళ్ళు మనకు చెబుతూ ఉంటాయో, దేన్ని వినాలని మన చెవులు మనకు చెబుతూ ఉంటాయో దాన్ని వినవచ్చు కదా, దాన్నే చూడవచ్చు కదా. ఎందుకు భాగవతాన్ని వినడం? ఎందుకు ఈ కష్టం? వ్రతం ఎందుకు, నియమం ఎందుకు, నోములు ఎందుకు, ఉపవాసాలు ఎందుకు? ఎందుకంత కష్టపడాలి మనిషి? అసలు కష్టపడే అవసరమే లేదు, హాయిగా ఉండొచ్చు. కనుక భాగవతం చెప్పడంలో ఆంతర్యం ఏంటి? భాగవత వచనానికి ఆంతర్యం ఏంటి? దాన్ని మనం గమనించాలి. అందుకని చాలా చక్కగా రెండర్థాలు వచ్చేలా ఈ శ్లోకం ఉంది. తను తన కొడుకును స్మరించాలని, తన కొడుకుకు తన మాట వినపడాలని, నా అరుపు వినపడాలని, నా పిలుపు తనకు వినపడాలని, పిలుపు తనకు వినపడి నా దగ్గరికి రావాలని తను అనుకుంటూ ఉన్నాడు. కనుక తనకు వినపడాలని చాలా జోరుగా పిలిచాడు. అలాంటి సందర్భంలో భగవంతుని స్మరణ తనకు కలిగిందట. స్మరించే ముందు భగవంతుని స్మరణ లేదు, నారాయణుణ్ణి స్మరించాలనే ఉద్దేశం లేదు. కొడుకును స్మరించాలి, కొడుకు తన పిలుపు వినబడాలని తన ఆరాటం. అందుకనే చాలా జోరుగా పిలిచాడు. కొడుకును పిలవాలనే ఉద్దేశంతో నారాయణ అని జోరుగా పిలుస్తూ ఉన్నప్పుడు భగవంతుడు గుర్తుకొచ్చాడట. చూడండి ఎలా ప్రారంధం ఉంటుందో. ఏ క్షణంలో ప్రారంధం మన ఆ జీవితాన్ని మళ్ళిస్తుంది. ఎంత మళ్ళిస్తుందంటే, ఎంతగా మళ్ళిస్తుందంటే చాలా విచిత్రంగా మళ్ళిస్తుంది. బంతులను వేస్తూ ఉంటారే ఆటలాడటానికి, పడింది ఒక చోట, వెళ్ళింది మరో చోట. మీకందరికీ చాలా స్పష్టంగా తెలుసు. అది ఎక్కడో వస్తూ ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది, కానీ ఎక్కడో అది పడుతుంది. అలా ఇకేంటి చూసే వాళ్ళందరికీ అనిపిస్తుంది, ఇకేంటి తను మహా నరకానికి వెళ్ళిపోతాడని అందరూ అనుకునే సందర్భంలో, అసలు తను కూడా అనుకునే సందర్భంలో, ఏ మంచి పని నేను చేయలేదు, ఎలా స్వర్గానికి వెళ్ళగలను? మనం విన్నామే నరకాలను, ఉత్తామిశ్ర, అంధతామిశ్ర మొదలైన రకాలను. ఏదో ఓ నరకం నాకు కలుగుతుంది అని అనుకునే సందర్భంలో భగవంతుని స్మరణ తనకు కలిగింది. జీవితం ఎలా మారిపోతుందో, ఏ క్షణంలో మారిపోతుందో చూడండి. చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి అసలు మంచి పని చేసి ఎరగని వాడు అజామిలుడు. 88 సంవత్సరాల వరకు అసలు మంచి పనిని చేసి ఎరగని వాడు అజామిలుడు. 88 సంవత్సరాలు గడిచిన తరువాత యమదూతలు వచ్చి తనను లాగుతూ ఉన్నప్పుడు నారాయణాని జోరుగా తన కొడుకును పిలవాలని పిలుస్తూ ఉంటే అప్పుడు భగవంతుడు గుర్తుకొచ్చాడట. ఎంత విచిత్రం చూడండి. భగవన్నామస్మరణకు ఎంత విచిత్రమైన శక్తి సామర్థ్యం ఉందో మనం గమనించాలి. అసలు భగవంతుణ్ణి పిలవాలని, భగవంతుణ్ణి స్మరించాలనే ఉద్దేశం లేదు. ఉద్దేశం ఒకటి, కానీ సిద్ధించింది మరొకటి, అయ్యింది మరొకటి. స్వామి కార్యం స్వకార్యం అని అంటామే, అలాగే ఉద్దేశం వేరే, కానీ ఫలితం ఎంత విచిత్రంగా ఉంది చూడండి. అలా కొడుకుని పిలవాలని పిలుస్తూ ఉన్నాడు, జోరుగా పిలుస్తూ ఉన్నప్పుడు అరే ఇదేంటి, నారాయణుడు తను కదా, ఇతను కాదు కదా, ఎలాంటి వాడు తను, ఎలా ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు? సత్యధర్మతీర్థ శ్రీపాదుల వారు చాలా చక్కగా ఈ శ్లోకానికి అర్థం చెప్పారు. భగవంతుడు కూడా దూరే, చాలా దూరంగా ఉన్నాడట. మనసులో ఉన్నాడు, అందరి మనసులో దగ్గరలో ఉన్నాడు,
కానీ దగ్గరలో ఉన్నాడనే ఆలోచన తనకు లేదప్పుడు. ఎక్కడున్నాడు భగవంతుడు? ఎక్కడో వైకుంఠంలో ఉన్నాడు అనే ఆలోచన. దూరంగానూ ఉన్నాడు, దగ్గరగానూ ఉన్నాడు భగవంతుడు. మన మనసులోనే భగవంతుడు ఉన్నాడు, అసలు ఎక్కడా కాదు. మన మనసులోనే భగవంతుడు ఉన్నాడు. తద్దూరే తద్వంతికే ఉపనిషత్తు చాలా చక్కగా చెబుతుంది. తద్దూరే, దూరంగా ఉన్నాడు, అవును ఉన్నాడు. దగ్గరగా ఉన్నాడు, అవును మన మనసులోనే ఉన్నాడు. అంత దగ్గరగా మన మన మనసులో ఉన్నాడు, దూరంగానూ ఉన్నాడు. కనుక అప్పుడు అజామినుడు ఆలోచించాడు, భగవంతుణ్ణి పిలవాలంటే భగవంతుడు ఎక్కడున్నాడు? దూరే, చాలా దూరంగా ఉన్నాడు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు? క్రీడనకాసక్తం. సృష్టి స్థితి నియమన జ్ఞానాజ్ఞాన బంధ మోక్షాలనే క్రీడలో తను తల్లీనుడై ఉన్నాడు భగవంతుడు. ఆ భగవంతుణ్ణి నేను పిలవాలి. దూరే క్రీడనకాసక్తం పుత్రం, తనే నరకం నుండి రక్షించేవాడు నిజంగా భగవంతుడు. కనుక తను పుత్ర, అందరికీ పుత్రుడే భగవంతుడు. తన పేరేంటి? నారాయణ స్వయం గుణపరిపూర్ణుడైన ఆ నారాయణుడు విష్ణువు. ఆ విష్ణువు యొక్క స్మరణం తనకు కలిగిందట. కలిగినందుకే విష్ణుదూతలు వచ్చారు. ఏదో కొడుకుని పిలుస్తూ ఉన్నాడని వాళ్ళు అనుకోలేదు. విష్ణుదూతలు రావాలంటే వాళ్ళు ఎంత మహాజ్ఞానంలో చూడండి. ఏదో భక్తి లేక భగవంతుణ్ణి స్మరించిన వారి దగ్గరికి విష్ణుదూతలు వెళ్ళలేరు, గుర్తించుకోండి. భక్తితో భగవంతుణ్ణి ఎవరైతే స్మరిస్తూ ఉన్నారో వారి దగ్గరికే వారు వెళతారే తప్ప, విష్ణుదూతలు వెళతారే తప్ప భక్తి లేని వారి దగ్గరికి వెళ్ళరు, అసలు వెళ్ళరు. ఓ దృష్టాంతం మీకు చెప్పాలంటే, మా కొడుకులను ఎవరైతే తిడుతూ ఉంటారో వాళ్ళ ఇంటికి మేము వెళతామా? లేదు. వెళితే కొడుకులను తిడుతూ కూర్చుంటారు, ఎందుకని వెళ్ళేది? తల్లిదండ్రులను తిట్టే వారింటికి మనం వెళతామా? స్వయాన మనకు తల్లిదండ్రుల పైన కోపం ఉండొచ్చు, కానీ ఇంకొకరు తిడితే మాత్రం మనం సహించలేం. అవునా? అవునే. ఎక్కడ మన తల్లిదండ్రులకు గౌరవం లేదో అక్కడికి మనం వెళతామా? చతుర్థ స్కంధంలో మనం చూసాం. సతీదేవి తన తండ్రి ఇంటికి వచ్చింది. తన పతికి అక్కడ గౌరవం లేదని తెలుసుకున్నప్పుడు ఉండగలిగిందా? అక్కడ లేదు. ఎందుకని? నా పతికి ఏ స్థానంలో గౌరవం లేదో అలాంటి స్థానంలో నేనెందుకు ఉండటం? తన దేహాన్నే తగలబెట్టేసుకుంది సతీదేవి. అలాంటప్పుడు విష్ణుదూతలు రాగలరా భక్తి లేని మనుషుల దగ్గరికి? లేదు. విష్ణుదూతలు వచ్చారు, కార్యంతో మనం అనుమానం చేసుకోవాలి. కార్యానుమానం అని దీన్ని అంటాం మనం. విష్ణుదూతలు వచ్చారు కనుక ఆ అజామిలుడు భక్తి లేకుండా తన కొడుకుని మాత్రమే స్మరించాడని కాదు, భక్తితో భగవంతుణ్ణి స్మరించాడు. అసలు తనలో భక్తి లేనట్లయితే విష్ణుదూతలు వచ్చేవాళ్ళ? లేదు. వాళ్ళు వచ్చారంటే తనలో భక్తి ఉండి తీరాలి అనే తీర్మానానికి మనం రావాలి. దాన్ని శ్రీమదాచార్యుల వారు చాలా చక్కగా పురాణోదాహరణంతో మాకు చెబుతారు, చాలా అద్భుతంగా చెబుతారు. అలా తను ఆ అజామిలుడు భగవంతుణ్ణి పిలిచినందుకు, భగవంతుని పిలిచేటప్పుడు నామస్వామితయా తస్య స్మరణం జాయతేయత, ఈ నారాయణ అనే పదానికి, ఈ నామానికి స్వామి తను భగవంతుడు. ఈ పేరు భగవంతునిది, ఈ పేరు భగవంతునిది. అలా ఆ నారాయణ అనే నామానికి అర్థం తన మదిలో వెలిగింది. గుణపరిపూర్ణుడు, దోషదూరుడు భగవంతుడు, సర్వత్ర వ్యాప్తమైన వాడు, ఏ విధమైన నాశం లేనివాడు భగవంతుడు అని ఆ భగవంతుని, ఆ నారాయణ అనే నామం యొక్క అర్థానుసంధానాన్ని చేస్తూ అజామిలుడు ఉన్నాడట.